సార్ ఈ కల్తీ లడ్డు గురించి మన సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చిందంటే దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇక్కడ ఒకటండి. ఆల్రెడీ ఆ, మొన్న 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఉమ్, అనుమానాలని ఈరోజు లోత్రా గారు స్పష్టం చేశారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఉమ్, ఏంటంటే, ఆల్రెడీ 6 జూలై అలానే 12 జూలై 2024లో ఉమ్, ప్రతిరోజు 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించేశారు, టెస్టులకు పంపారు. అలానే ఉమ్, ఆ, ఏదైతే ఇంటర్నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి పంపితే దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి అని ఉమ్, రిపోర్ట్ వచ్చింది. ఆ ఉమ్, రిపోర్టు ఈ 2 రోజుల్లో పంపిన 4 లారీలు లడ్డు తయారీకి ఉపయోగించలేదు కదా అనేది న్యాయమూర్తుల ఉమ్. యొక్క అభిప్రాయం. కానీ ఓకే. దానికి లోత్రా గారు ఏం చెప్పారంటే, లేదు లేదు, ఈ ఉమ్, సప్లైర్ ఎవరైతే ఉన్నారో ఈయన డిసెంబర్ 2023 నుంచి కూడా అదే బాణీలో సప్లై చేస్తామన్నారు. మరి ఉమ్, దానికి ముందు రోజులంతా కూడా డిసెంబర్ నుంచి జూలై వరకు వాడిన ఆనెయే కదా. కాబట్టి ఉమ్, అడల్ట్రేషన్ అనేది డెఫినెట్ గా జరిగింది. ఏ నెయ్యి అయితే సప్లై చేస్తున్నాడో అదే చేశాడు కాబట్టి దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి ఒకటి చెప్పాడు. రెండోది ఇంకోటి ఉమ్, ఏమడిగారంటే, చంద్రబాబు నాయుడు గారు విచారణ జరుగుతూ ఉండగా ఆయన లడ్డులో ఉమ్, కొవ్వు ఉన్నది అని ఎలా ఉమ్, చెప్పాడు అని అంటే, దాని మీద లోత్రా గారు చెప్పారు, లేదు లేదు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. ఉమ్, ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఇది ఉమ్, ఈ దగ్గర ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క రిపోర్టు ఉమ్, అడల్ట్రేషన్ జరిగిందని ఉందో ఆ రిపోర్ట్ ని ప్రస్తావించాడు అంతే తప్ప లడ్డు కోసం ప్రెస్ ఉమ్. మీట్ పెట్టలేదు. ప్రభుత్వం 100 ఆ, సంవత్సరాల కార్యక్రమంలో ఏమి జరిగినాయి అని చెప్పడానికి పెట్టాడు. కాబట్టి అదే దీంట్లో 100 రోజులు. మోటివ్ ఏమి లేదు దీంట్లో. కాబట్టి ఉమ్, దీంట్లో కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు ఇమిడి ఉన్నాయి. ఉమ్, ఇంకోటి కూడా చెప్పారు, ఈ సిట్ విషయం మీద కొంతమంది ప్రభుత్వం చేతిలో ఉంది సిట్టు, కాబట్టి వాళ్ళు చెప్తే ఏం ఉమ్, చేస్తుందని చెప్పి అన్నప్పుడు సొలిసిటర్ జనరల్ చాలా ఉమ్, స్పష్టంగా న్యాయమూర్తులకు చెప్పాడు ఇవాళ, ఉమ్, సిట్ లో కాంపిటెంట్ అథారిటీసు, ఉమ్, ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా వ్యవహరించే అధికారులు ఉన్నారు, దాని మీద మాకు నమ్మకం ఉంది అన్నాడు. అంటే ఉమ్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సిట్ లో నిష్పక్షపాతంగా వ్యవహరించేవంటి అధికారులు త్రిపాఠి లాంటి వాళ్ళను కూడా నియమించారు. ఎందుకంటే ఇది ఉమ్, ఎవరు, ఈ ఐపీఎస్ లో ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన వాళ్ళు. కాబట్టి కేంద్ర హోంశాఖ దగ్గరకో డిఓపిటి దగ్గరో లేకుంటే కేంద్ర పరిధిలోనో ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు నిష్పక్షపాతంగా ఉంటారు, ఎవరు కాంపిటెంట్ ఉమ్, అథారిటీస్ అని చెప్పేసి సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని న్యాయస్థానానికి చెప్పాడు, న్యాయమూర్తుల ముందు ఉమ్. చెప్పాడు సొలిసిటర్ జనరల్. కాబట్టి ఆ, అయినప్పుడు కూడాను న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారంటే, ఉన్నదే ఆ సిట్టు, మాకు దాని మీద ఏమీ వ్యతిరేకత లేదు. ఈవెన్ దో అయినప్పటికీ ఉమ్, సిబిఐ నుంచి ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, అలాగనే ఉమ్, ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సీనియర్ అధికారి, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉమ్, ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ని ఈ కమిటీలో వేసేసి ఉమ్, ఈ నెయ్యి లడ్డులో కల్తీ విషయం వరకు పరిమితం అయిన మాత్రమే విచారణ చేయమని ఈ కమిటీకి ఇచ్చారు. ఈ ఉమ్, కమిటీ మీద పర్యవేక్షణ సిబిఐ డైరెక్ట్ సమ్మెకు మానిటరింగ్ చేయమని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ఎందుకంటే ఉమ్, సుబ్బారెడ్డి గారు వేసిన దాంట్లో ఆయన చెప్పింది ఏంటి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేయమన్నారు ఆయన ఉమ్, అడిగింది. అంటే సిబిఐ మీద పాపం వాళ్ళకి నమ్మకం లేకపోయి ఉండొచ్చు. ఉమ్, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చేశారు, నో, సిబిఐ కేంద్ర విచారణ సంస్థ, ఈ యొక్క ఎడల్ట్రేషను, ఈ యొక్క దీంట్లో కల్తీ జరిగిందనేది నిర్ధారించడానికి ఫుడ్ సేఫ్టీ ఉమ్, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దాంట్లో అధికారి, కాంపిటెంట్ పర్సన్. కాబట్టి స్టేట్ ఉమ్, లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది కాంపిటెంట్ పర్సన్ ఒక ఇద్దరిని పెడతారు. దాంట్లో డెఫినెట్ గా త్రిపాఠి ఈజ్ ది సీనియర్
ఇండిపెండెంట్ ఉమ్, కాంపిటెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ చేసిన సిట్లో. ఉమ్, ఆయన ఒక ఉంటారు, ఇంకోళ్ళు ఎవరినో పెడతారో చూడాలి. అయితే ప్రవీణ్ సూద్ ఏదైతే సిబిఐ డైరెక్టర్ ఉన్నాడో, ప్రవీణ్ సూద్ పర్యవేక్షణ చేస్తాడు. ఆయన కూడా ఇండిపెండెంట్, నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారాన్ని ఆయనకి పేరుంది. ఉమ్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చింది ఓన్లీ లడ్డులో వాడినటువంటి ఉమ్, నెయ్యి అడల్ట్రేషన్ ఉందా, దాంట్లో కల్తీ ఉందా, లేదంటే కొవ్వు ఉమ్, సంబంధించిన అంశాలు ఉన్నాయా అని చూడటం మనకే. కానీ అవును. భక్తులు ఆశిస్తుంది అది ఒకటే కాదు. భక్తులు ఆశిస్తుంది ఏంటంటే, దీంట్లో ఇంకా చాలా అక్రమాలు జరిగినాయి. అలానే ఉమ్, అన్య మతస్థులు దీంట్లో ఉద్యోగాల్లో ఉండి ధార్మికతకు వ్యతిరేకంగా, ఆ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి వివిధ టెండర్లు ఏవైతే ఉన్నాయో, వివిధ కార్యక్రమాలు ఏవో, వాటన్నిటి మీద కూడా విచారణ జరిపి దానిలో జరిగిన ఉమ్, అక్రమాలను కూడా వెలికి తీయాలనేది భక్తుల యొక్క ప్రధానమైన లక్ష్యం. అవును. కానీ సుప్రీంకోర్టు వేసినటువంటి ఈ స్పెషల్ టీంకి ఆ పరిధి లేదు. కాబట్టి అప్పుడు ఉమ్, ఆ పరిధి ఎవరికి వస్తుంది? మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విచారణ అయిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఏంటి పరిస్థితి? గతంలో మనం చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే బస్సులలో సైతం టికెట్ల వెనక భాగం కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి సూత్రాలను, వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఆ భావజాలం ఏదైతే అన్యమత ప్రచారం చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుందో దాన్ని ఉమ్, కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఒకటి. రెండోది, సుప్రీంకోర్టు కూడా దీన్ని మేము పొలిటికల్ గేమ్ గా చూడలేము అని చెప్పింది. ఉమ్, అంటే ధార్మిక సంస్థల్లో దురదృష్టవశాత్తు అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ధార్మిక సంస్థల్లో దాని మీద పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, దాని ఉమ్, మీద దైవభక్తి ఉన్నవాళ్ళు, ధార్మిక సిద్ధాంతం మీద అవగాహన ఉండి కమిట్మెంట్ ఉన్నవాళ్ళు దాంట్లో ఉంటే భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి అవును. అర్థం కాని సమస్య ఏంటంటే, సుబ్బారెడ్డి గారు దానికి అధిపతిగా ఉండగా టీటీడీకి కేజీ ఆవు నూనె 490 రూపాయలు కొన్నారు. అదే అవును. కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాన్ని 320 రూపాయలకే కొన్నారు. ఉమ్, ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో నిర్ధారించాలి. ఎందుకంటే ఉమ్, 320 ఉన్న కేజీ నెయ్యిని 490 కనుక సుబ్బారెడ్డి పీరియడ్లో కొనుగోలు చేస్తే అక్కడ అక్రమం ఉమ్, జరిగినట్టు లెక్క. లేదు, నాణ్యతా లోపానికి సంబంధించినటువంటి నెయ్యిని కరుణాకర్ రెడ్డి కొన్నాడు కాబట్టి ఉమ్, అందుకే 320 రూపాయలకు వచ్చిందని అంటే, దేవుని పట్ల, ధార్మిక సంస్థల పట్ల, తిరుపతి దేవస్థానం పట్ల భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని నిర్ధారణకు రావాలి. ఎందుకంటే ఉమ్, ప్రపంచంలోనే అతి పెద్ద ఆదాయం ఉన్నటువంటి దేవస్థానం, రెండవ స్థానంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి అవును. దేవస్థానం భక్తులు ఉమ్, విరాళాల రూపాయలు వచ్చిన కోట్లాది రూపాయలని భక్తుల యొక్క మనోధైర్యాన్నో, లేకపోతే భక్తుల యొక్క భక్తి ప్రభక్తులకు ఉపయోగించాలి తప్ప నిధులు ఉమ్, కూడగట్టుకొని దాన్ని పక్కన వేయడానికి ఉండకూడదు. కాబట్టి అక్కడ అవును. నిష్పక్షపాత కనపడింది. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉమ్, గారు పాపం ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన. ఆయన ఉమ్, ఢిల్లీలో ప్రెస్ మీట్ విన్నా నేను. ఏమంటాడంటే, నెయ్యి నిజంగా నెయ్యి 320 రూపాయలే, కానీ పంది కొవ్వు 1400 ఉమ్, రూపాయలు. ఎవరైనా బంగారంలో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారం ఉమ్, వ్యవస్థ కలుపుతారా అంటాడు. అంటే ఉమ్, పరోక్షంగా ఆయన భావజాలం ఏంటి అంటే, ఉమ్, కాస్ట్లీదే కలిపారు పంది కొవ్వు, ఎందుకు బాధపడతారని ఉమ్, చెప్తాడు. ఆ, కాబట్టి ఇటువంటి భావజాలం ఉమ్, ఉన్నటువంటి వ్యక్తులు ఉమ్, దురదృష్టవశాత్తు ఇంకోటి సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ ఉమ్, గురించి ఇవ్వండి అని అంటే, గతంలో జస్టిస్ దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసినప్పుడు దేవస్థానానికి ఉమ్, సంబంధించి డిక్లరేషన్ మీదే వచ్చినప్పుడు దేవానంద్ గారు ఒకటి తీర్పు ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే గనక అన్య మతస్థులను ఆహ్వానిస్తే డిక్లరేషన్ అవసరంలా. ఉమ్, కానీ
ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆహ్వానించకుండా అన్య మతస్థులు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఉమ్, ఉమ్, కానీ దాన్ని ప్రాతిపదికగానే పవన్ కళ్యాణ్ ఇచ్చే వాళ్ళ కూతుర్లు ఇద్దరు క్రిస్టియన్స్ అవును. తీసుకెళ్లాడు. ఎస్, మేము ఉమ్, మా పిల్లలు క్రిస్టియన్స్ కాబట్టి మేము డిక్లరేషన్ ఇస్తున్నారు మా పిల్లలు కూడా అని డిక్లరేషన్ ఇచ్చారు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకం చేస్తా ఉన్నాడు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వచ్చు కదా, డిక్లరేషన్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, నిన్ను ఎవరు కాదన్నారు? అవును. ఎందుకు ఆగుతున్నావు నువ్వు? కాబట్టి దీన్ని ఉమ్, విషయం ఈ రోజున ప్రజల కోట్లాది మంది ఇతర దేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉమ్, మనోవ్యతకు గురయ్యారు. ఉమ్, ఇంత పవిత్రమైనటువంటి లడ్డులో ఇంత చీప్ క్వాలిటీ వాడతారా, ఉమ్. ఇంత కలుషితమైనటువంటి నెయ్యిని వాడతారా అని ఉమ్. చెప్పేసి సుబ్బరా మనోవేదన చెందుతున్నారు. ఆ, కాబట్టి ఆ మనోవేదన్ని ఈ రోజున పరిరక్షించడానికి ఈ యొక్క కమిటీ కొంత అంటే దోహదపడుతుంది అనే విషయం సుబ్బారావు గారు వాస్తవం. ఇక్కడ సుప్రీంకోర్టు నిర్ణయం ఎవరు విజయంగా తీసుకోవచ్చు? వైసీపీ విజయమా, కూటమి విజయం అంటారా? ఇది ఒకటండి. ఉమ్, వైసీపీ సుబ్బారెడ్డి వేసింది ఏంటి? మీరు ఒక కమిటీ వేయండి, కమిటీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించండి అన్నాడు. ఉమ్, సిట్ వద్దు అన్నాడు. అవునండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టుకి సొలిసిటర్ జనరల్ ఏం చెప్పాడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు కాంపిటెంట్ అథారిటీలే, ఉమ్, ఇండివిజువల్ గా స్వతంత్రంగా వ్యవహరించే అధికారులే, ఉమ్, కావాలంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది అని చెప్పాడు. ఉమ్, అంటే సిట్ కరెక్ట్ అని చెప్పాడు. నిజంగా కనుక సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సిట్ వలన ఆ ప్రభుత్వం ఉమ్, ప్రభావం పనిచేస్తుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ సిట్ వద్దు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఎవరిని ఉమ్, అపాయింట్ చేయొద్దు, మేమే సిబిఐని లేదంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరిని పడేసి మేము విచారణ ఉమ్. చేస్తామని చెప్పుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆదేశం కూడా తీసుకుందండి. ఆంధ్రప్రదేశ్ సిట్లో ఉన్న ప్రభుత్వానికి ఇచ్చారు అధికారం. మీరు ఒక ఇద్దరు అవును. సీనియర్ అధికారిని నియమించుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాడు. అంటే ఉమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటే కాబట్టి దాంట్లో వైసీపీ వాళ్ళు అంటారు, వైసీపీ చెప్పండి. వాళ్ళు ఏమన్నారంటే అండి, చంద్రబాబు గారికి చెంపపెట్టండి, చెంపపెట్టు. అసలు చెప్పబెట్టేంటి, ఇంకా ఇక్కడ ఏమీ నిర్ధారణ అవలా. ఆ, ఒకటి రిపోర్ట్ అయితే చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్టు, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు చాలా స్పష్టంగా దీంట్లో ఉమ్, అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ ఆ, జరిగింది అని స్పష్టంగా నిర్ధారించింది. కానీ ఆ ఉమ్, రిపోర్ట్ను పక్కన వేయటానికి లేదు. ఆ, ఎందుకంటే అదేమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్థ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్, ప్రభుత్వం ఇచ్చే సంస్థ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ, అధీనంలో ఉన్న సంస్థ కాదు. ఇది ఎక్కడో అవును. నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఒక సంస్థ, అది గుజరాత్ లో ఉందనుకుంటాను, అక్కడి నుంచి చేశారు. అవును. కాబట్టి నిష్పక్షపాతమైన రిపోర్ట్ అది. దాన్ని ఉమ్, ఎవరో ఎంత కమిటీ వచ్చినా ఏ కమిటీ చేసినా కానీ దాన్ని కాదంటానికి వీల్లేదు. అవును. అదే ఆంధ్రప్రదేశ్ లో కనుక ఏదైనా అనలిస్ట్ కనుక చేసుంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళని, అందువల్ల ఆ ఉమ్, రిపోర్ట్ వచ్చింది అనేవాళ్ళు. ఆ పరిస్థితి ఉమ్, లేదు దీంట్లో. కాబట్టి ఉమ్, అది నిష్పక్షపాత రిపోర్టు, దాంట్లో కల్తీ ఉందని నిర్ధారణ అయింది. కల్తీ అనేది ఉమ్, ఏమి కలిసిందనేది కమిటీ ఆ రిపోర్ట్ల ఆధారంగా నిర్ధారించడం వరకు ఈ కమిటీ ఉమ్, చేసేది. కాబట్టి అదండి. డెఫినెట్ గా దీంట్లో 500 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ డైరీ ఉమ్, మరి తిరుమల దేవస్థానానికి ఆ యొక్క లారీలు తీసుకురావడానికి 8 రోజులు 9 రోజులు ఎందుకు పట్టింది? 2 రోజులే కదా ఉమ్, జర్నీ. 500 కిలోమీటర్లు అంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది. అంటే అవునండి. ఆ యొక్క సంస్థ ఎవరికైతే అక్రమంగా టెండర్ ఇచ్చారో ఆ సంస్థకి, ఉమ్, సంస్థ తనకు తానుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన నెయ్యిని సప్లై చేసేవంటి స్తోమత లేని సంస్థకి ఇచ్చారు, నిబంధనలకు అవునండి. విరుద్ధంగా ఇచ్చారు. అందువల్లనే వాళ్ళు ఉమ్, అక్కడక్కడ సమకూరుకొని ట్యాంక్ నింపడానికి అన్ని రోజులు పట్టింది ఉమ్, అనేది నిర్ధారణ ఉమ్, అయిపోతా ఉంది. కాబట్టి అవునండి. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఇచ్చారు, అసలు ఉమ్, కండిషన్స్ ఎందుకు రిలాక్సేషన్ చేశారు, వాటికి ఉన్న కెపాసిటీ ఎందుకు పక్కన పెట్టేసి మీరు దానికి ఎందుకు ఇచ్చారనేది ఉమ్, కూడా, అది ఏ హయాంలో, తెలుగుదేశం హయాంలో కాదు ఇచ్చింది, అవునండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చారు దానికి. ఏఆర్ డైరీకి ఉమ్,
జగన్ రెడ్డి ఉమ్, ప్రభుత్వంలోనే యొక్క టెండర్ ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగాను అవునండి. నిబంధనలు సడలించి కూడా. ఉమ్, కాబట్టి అవును. దీని వెనక ఇవన్నీ కూడా విచారణ జరిగితే మరిన్ని వెలుగు చూస్తాయి. ఏదేమైనప్పుడు ఉమ్, కూడాను ఇక్కడ వాళ్ళు కొత్త కొత్త పదం వాడుతున్నారు, సెక్యులరిజం అని. ఉమ్, సెక్యులరిజం అర్థం అర్థం కాలేదేమో పాపం భారత రాజ్యాంగంలో వాళ్ళకున్నది. మత ఉమ్, విశ్వాసాలు వేరు, ఉమ్, ప్రజాస్వామిక వ్యవస్థలో సెక్యులరిజం వేరు. ఏ అవును. మతానికి సంబంధించిన మత ఆచారాలు, మతానికి సంబంధించిన నిబంధనలు, మతానికి సంబంధించిన జీవోలు ఉంటాయి. ఆ ఉమ్, జీవోలు అందరికీ సమానమే, ఎవరు మినహాయింపేం కాదు. కానీ అవును. హిందూ దేవాలయాల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా మేము వెళ్తాము, ఇదే సెక్యులరిజము ఉమ్, అని అంటే దాన్ని సెక్యులరిజం అంటారు. మత అవును. విశ్వాసాలు వేరు, సెక్యులరిజం వేరు. అవును. ప్రతి మతానికి వాళ్ళకి సంబంధించిన ఉమ్, కట్టుబాట్లు, నిబంధనలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినోళ్ళు ఆ ఉమ్, నిబంధనలు ఫాలో అవ్వాల్సింది, ఏ మతమైనప్పుడు కూడా. ఉమ్, కాబట్టి వీళ్ళు వంకర బుద్ధితో, వక్ర బుద్ధితో ఉమ్, సెక్యులరిజాన్ని అవహేళన చేస్తా ఉన్నారు. మేము ఉమ్, డిక్లరేషన్ ఇవ్వాలంట అన్య మతస్థులు అని చెప్పేసి ఉమ్, వాగడం అనేది, మాట్లాడటం అనేది, అది సభ్య ఉమ్. సమాజం అసహించుకునే విధంగా ఉంది. కాబట్టి ఇంకొక ఏదేమైనా ఆమె, ఉమ్, ఇంకో ఆమె అంటే అయితే రోజా గారు ఇప్పుడు ఏమంటదంటే, రోజా గారి పాపం ఉమ్, ఆ ఉమ్, పురంధేశ్వరి గారు ఏదో ప్రకటన ఉమ్, ఇస్తే ఆమె మీద అంటది, నువ్వు భావ కళల్లో ఆనందం చూడటానికి మాట్లాడుతున్నావు, నువ్వు భావ కళల్లో ఉమ్. ఆనందం కాదు భక్తుల కళల్లో ఆనందం చూడాలంటది. ఆమె అవును, ఉండగా రోజా మంత్రిగా గారు. ఉండగా ఆమె మంత్రిగా ఉండగా చేసింది ఏంటి? దర్శనాల ఉమ్, టికెట్లు కూడా అమ్ముకున్న వ్యక్తులు, దాన్ని కూడా లాభాపేక్షతో చూసిన వ్యక్తులు ఈ రోజున ఉమ్. నీతి సూత్రాలు చెప్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉన్నాయి. అవునండి. కాబట్టి ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. అది ఉమ్, భక్తుల మనోభావాలకి, కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఉమ్, దీంట్లో ఎవరు దోషులైనా, ఎంత వాళ్ళు తప్పు చేసినా గాని చట్ట ఉమ్, ప్రకారంగా శిక్షించాల్సిందే. ఉమ్, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం ఉండకూడదు అనేది భక్తులు ఉమ్. భావిస్తున్నారు, ప్రజలు భావిస్తున్నారు, ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారండి.